నమస్తే, వెల్కమ్ టు PND24 న్యూస్ ఛానల్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాకు ఓటు వేసి గెలిపించినట్లయితే ఉపాధ్యాయుల పక్షాన నిలబడి శాసన మండలిలో గొంతుకనవుతా అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి జంగిటి కైలాసం తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో TUTF రాష్ట్ర అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లతో కలిసి మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోటీ చేస్తున్న నాకు బ్యాలెట్ పేపర్లోని సీరియల్ నంబర్ 11లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం TUTFను 2011 సంవత్సరంలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గతంలో గెలిచిన వారు ప్రభుత్వంలో కలిసిపోయి ఉపాధ్యాయుల PRC, DA బకాయిలను మంజూరు చేయించడంలో విఫలమయ్యారని అన్నారు. తనను గెలిపిస్తే ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం శాసన మండలి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను జంగిటి కైలాసం, నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పోటీలో ఉన్నాను. నా యొక్క బ్యాలెట్లో నా యొక్క సీరియల్ నెంబర్ 11. నేను 2010 నుండి 2014 వరకు తెలంగాణ సాధన కోసం జరిగిన ప్రత్యేక ఉద్యమంలో పాల్గొనాలని తెలంగాణ UTFను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా జేఏసీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంను విజయవంతం చేస్తూ తెలంగాణ సాధనలో TUTF ద్వారా సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు నేను గత సంవత్సరం రిటైర్ అయ్యాను. ఆ సందర్భంగానే ఎన్నికలు రావడం జరిగింది. అయితే నేను ఈ బరిలో రావడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యారంగ సమస్యలు కానీ ఉపాధ్యాయ సమస్యలు కానీ చాలా వరకు పరిష్కారం కాకుండా ఉన్నాయి. PRC రావట్లేం లేదు, DL రావట్లేం లేదు. అదేవిధంగా బకాయిలు కూడా 2 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉంటున్నాయి. ఏ బిల్లు చేసినా అటే పోతుంది తప్ప పాస్ అయ్యే మాత్రం ఉపాధ్యాయులకు అందడం లేదు. వీటన్నిటికీ ఒక పరిష్కారం కోసము ఈ యొక్క సందర్భాన్ని వినియోగించుకొని సమస్యలను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొస్తూ మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేసుకుంటూ ప్రచారంలో చేసుకుంటూ ఈరోజు సూర్యాపేటకు రావడం జరిగింది. రేపు 27 నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ 100% అధ్యాపకులు, అన్ని ప్రైవేటు గవర్నమెంట్ టీచర్లందరూ కూడా 100% పాల్గొని మన యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఇప్పుడు మాదిరిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీల మాదిరిగా కాకుండా ఒక ఫోన్ చేసినంత మాత్రాన్నే రాష్ట్ర స్థాయిలోని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయడంలో ముందుంటానని, అదే ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉంటానని, సదా నా యొక్క భావి జీవితాన్ని నేను ఉపాధ్యాయుల విద్యారంగ సేవకి అంకితం చేయాలని కోరుకుంటూనే పోటీ చేస్తున్నాను. కానీ నాకు ఎలాంటి పదవీ వ్యామోహం లేదని తెలియజేస్తున్నాను. గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్సీలు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో కలిసిపోయారు తప్ప, ఉపాధ్యాయుల ఓట్ల ద్వారా గెలిచి ప్రభుత్వంలో కలిసిపోయారు తప్ప ఉపాధ్యాయుల పక్షాన, అధ్యాపకుల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయలేదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఎమ్మెల్సీ అంటే ఈ విధంగా ఉండాలని రుజువు చేసి నా యొక్క భావి జీవితాన్ని మీకు అంకితం చేస్తానని తెలియజేసుకుంటూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా సవినయంగా నమస్సుమాన్ని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై TUTF. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TUTF రాష్ట్ర అధ్యక్షులుగా నేను రామినేని వెంకటేశ్వర్లు, TUTF అధికారిక అభ్యర్థిగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ జంగిటి కైలాసం గారు నిలబడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, KGB ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, రెసిడెన్షియల్ స్కూల్ ఉపాధ్యాయులు, అందరూ ప్రైవేట్, గవర్నమెంట్ అందరూ ఉపాధ్యాయులు మీ యొక్క అమూల్యమైనటువంటి ప్రథమ ప్రాధాన్యత ఓటుని సీరియల్ నెంబర్ 11కి ఎదురుగా వేసి జంగిటి కైలాసం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా కైలాసం గారు కనుక గెలిచినట్లయితే ఉపాధ్యాయ ఉద్యోగ
అధ్యాపక సమస్యల మీద, ప్రైవేటు ఉద్యోగ సమస్యల మీద, కాంట్రాక్ట్ లెక్చరర్స్ సమస్య మీద అనునిత్యం పోరాటం చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా మీ యొక్క సమస్యల మీద పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి, అదేవిధంగా తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కూడా మీకు అండగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ, మీ యొక్క అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటునేసి గెలిపించాల్సిందిగా తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటీ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.